హే గైస్, నేను మీ భద్రాని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే డిఎస్సి చాలా రోజుల నుంచి అయితే నిరుద్యోగులు ఇట్లా టీచర్స్ సంబంధించి చాలామంది అయితే ఉన్నారు వెయిట్ చేస్తూ. వీళ్ళందరి కోసం అయితే ఇప్పుడు డిఎస్సి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డిఎస్సితో పాటు వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు అందరూ ఉంటారో వీళ్ళందరికీ రీసెంట్గా ఈకేవైసీ ప్రాసెస్ కూడా అయితే అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకి 5,000 కోట్లు అనేది డబ్బులు కూడా మనకి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. ఇకపోతే చేతితో పాటు మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే యూనివర్సిటీలు అలాగే ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేసే వాళ్ళకి పదవి విరమణ వయసు కూడా మనకి 2 సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది. ఇకపోతే అటవీ శాఖలో చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అలాగే విండోస్ పవర్కి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు అయితే కొన్ని జిల్లాల్లో అమలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈరోజు కేబినెట్లో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మనకి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు 1 by 1 ప్రతి ఒక్కటి ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు వచ్చేసి డిఎస్సి దాదాపుగా 6,100 పోస్టులు అయితే మనకి డిఎస్సికి అయితే నోటిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో టీచర్ పోస్టులకు చాలా రోజుల నుంచి అయితే విజిట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ 6,100 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయని ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చును. సో ఇకపోతే అటవీ శాఖలో 689 పోస్టులకు అయితే ఆంధ్రప్రదేశ్ ఈరోజు క్యాబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి మరొక నోటిఫికేషన్ ఏదైనా వస్తే అటవీ శాఖలో ఏ కేటగిరీకి ఏంటి అనేది మరొక వీడియోతో అయితే వస్తాను. ప్రజెంట్ మనకి ఈరోజు తీసుకున్న నిర్ణయాలలో 689 పోస్టులు అయితే అటవీ శాఖలో భర్తీ చేయడానికి క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో ఇకపోతే చాలా రోజుల నుంచి చాలామంది ఎదురుస్తున్నారు వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళందరికీ రీసెంట్గా ఈకేవైసీ అయిపోయింది. అలాగే ప్రాథమిక అర్హుల జాబితా కూడా సచివాలయంలో అయితే వచ్చింది. దీని గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఇన్ కేస్ మీకు కావాలంటే కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఒకసారి పెడతాను, చూడండి. వీళ్ళకి ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు అయితే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ చేయుతకి డైరెక్ట్గా మనకి ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో ఇకపోతే వైఎస్ఆర్ చేయుత ఫిబ్రవరి 16వ తేదీన, సో క్లారిటీగా వినండి, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి వారోత్సవాలు అయితే నిర్వహిస్తారు. సో ఫిబ్రవరి 16వ తేదీ డబ్బులు అయితే క్రెడిట్ కావు. ఆ రోజు నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మీటింగ్ మాదిరి తీసుకొని 1 by 1 అయితే రిలీజ్ చేస్తారు. సో ఇకపోతే ప్రతి గ్రామ సచివాలయానికి సంబంధించి ఒక సెక్రటరీ గారిని అయితే ఒక కొత్త తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కొన్ని పంచాయతీలలో కొంతమంది చోట్ల సెక్రటరీస్ గారు అయితే లేకపోవడం వల్ల ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రతి గ్రామ పంచాయతీకి మస్ట్ షుడ్ బీగా ఒక పంచాయతీ సెక్రటరీ ఉండాలని ఒక కొత్త క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇకపోతే యూనివర్సిటీలు అలాగే ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి పదవి విరమణ వచ్చేసి 60 నుంచి 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. సో క్లారిటీగా వినండి, యూనివర్సిటీలో ఇకపోతే ఉన్నత విద్యాసంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి 60 నుంచి 62 సంవత్సరాల పైన మనకి క్యాబినెట్ 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇకపోతే నంద్యాల, కర్నూలు అలాగే జిల్లాలో 2 విండో పవర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది. సో అలాగే శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో అలాగే మెగా విండో పవర్ కూడా, అంటే మనకు మొత్తంగా 4 జిల్లాలు అయితే నంద్యాల, కర్నూలు 2 జిల్లాలలో ఒక ప్రాజెక్టు, అలాగే శ్రీ సత్యసాయి అనంతపురం సంబంధించి జిల్లాలో 600 మెగా యూనిట్లకు సంబంధించి మనకి విండో పవర్ని అయితే గవర్నమెంట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇందులో దాదాపుగా మనకి ఒక 5,000 మందికి 2 జిల్లాలలో అందాజుగా మనకి జాబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇకపోతే మనకి ఇంకా మనం చూసుకున్నట్టయితే స్టేట్ ఇన్వెస్ట్ బోర్డర్కి సంబంధించి మనకి కొత్తగా మన పెట్టుబడులు పెట్టేందుకు కూడా మనకి క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు ఈ అప్డేట్స్. ఇన్ కేస్ ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో మెసేజ్ చేయండి, మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.